ఆయన ముందు అనుకుంటే ముందు అనుకుంటే చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటే నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి మనం ఇక్కడ చెప్పారు వాళ్ళ బ్యాంక్ కూడా రిలీజ్ చేశారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి అసలు తెలంగాణలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెక్ చేసుకున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను కూలివేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ తీసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు అలాగే ఇప్పుడు అమాయకులు ఎవరిని కూడా మీరు పెడతాం నేను ఒకటే మాట్లాడతానంటే ఎక్సెసిఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు మీరు కూడా ఏదో పెడుతున్నారు రేపు కూడా వస్తారు అంటున్నారు నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెండు విడిచిచ్చారు చుట్టా ఇంటి కొట్టిన సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే కావాల్సి వచ్చారు ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే కావాల్సి వచ్చే ప్రకటన మాట్లాడారు అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు అంటే పులివెంద రాజంలోని అమ్మాయిని చాలా టోటల్ గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద కేసులు పెట్టారు మరి పులివెందు నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ పెట్టారు ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం చేసుకుని ఆ రోజు కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపిలు మా ఎస్పీలు ఆఖరి హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని లాడ్ సక్రమంగా చేసుకుంటారు అది ప్రజలు కూడా గమనించారు.